హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్ మనం వచ్చి 51th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకొచ్చి 51th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకొచ్చి లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సబ్ సీక్వెన్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చి లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సబ్ సీక్వెన్స్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకున్న ఇచ్చిన కోడ్ ఇన్పుట్ చూసినట్లయితే మనకొచ్చేంటి ఇక్కడ 100, 4, 200, 123 అనేది ఉంది. ఓకేనా? 132 ఓకేనా? సో దీన్ని మనం షార్ట్ చేద్దాం. ఓకేనా? సో మనకొచ్చేంటి షార్ట్ చేస్తే మనకొచ్చేంటి 1, 2, 3, 4, 100, 200 అని వచ్చింది. సో ఇప్పుడు మనకొచ్చేంటి లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సబ్ సీక్వెన్స్ అంటే ఏం లేదు. మనకొచ్చేంటి ఎక్కడైనా మనకొచ్చి ఒక నంబర్ స్టార్ట్ చేస్తే మనకొచ్చేంటి ఆ నంబర్ తర్వాత ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ 5 అనేది ఉందనుకో, 5 + 1 చేస్తే మనకెంత 6 ఓకేనా? 5 + 1 చేస్తే. సో ఇలా మనకొచ్చేంటి కంటిన్యూయస్‌గా మనకొచ్చేంటి సీక్వెన్స్ అనేది ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. సో ఇలా కంటిన్యూయస్‌గా సీక్వెన్స్ మినిమమ్ లెంత్ ఎంత? మాక్సిమం లెంత్. ఓకేనా? సో ఇప్పుడు మనకి మాక్సిమం లెంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇందులో మనకి కంటిన్యూయస్‌గా మనకి చూసినట్లయితే మనకొచ్చేంటి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో మనకొచ్చేంటి ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రమే కంటిన్యూయస్‌గా. ఇందులో మనకు 1. సో ఇందులో మనకి మాక్సిమం లెంత్ ఎంత? 4. సో అవుట్‌పుట్‌లో మనం వచ్చేంటి మాక్సిమం లెంత్ 4 అనేది మనం రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. సో ఇంకా మీకి డిఫరెంట్‌గా ఇన్పుట్స్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2, 5, 4, 7, 6, 10, 23. సో ఇలా ఎలిమెంట్స్‌నే ఉన్నాయి ఎగ్జాంపుల్‌కి అరేలో. సో దీన్ని మనం స్టార్ట్ చేస్తే మనకేమొస్తుంది 2, 4, 5, 6, 7, 10, 23. సో ఇందులో మనకి కంటిన్యూయస్‌గా ఎలిమెంట్ 2 ఉంది. 2 తర్వాత మనకి 3 లేదు. సో కాబట్టి ఇది ఒక ఓన్లీ 1 లెంత్. సో నెక్స్ట్ మనం 4 అని తీసుకుంటే 4, 5, 6, 7 ఓకే. 7 వరకు ఉంది. ఓకేనా? సో దీనికి మనకి 4 లెంత్. సో ఇది మనకి 10 ఉంది. దీని తర్వాత మనకి లేదు కాబట్టి ఓన్లీ 1 లెంత్. 23 ఉంది. ఓన్లీ 1 లెంత్. సో ఇలా మనం కంటిన్యూయస్‌గా మనకి ఉండే మాక్సిమం లెంత్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో అది మనకి ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. 1తో స్టార్ట్ అవ్వచ్చు ఎలిమెంట్, లేదంటే 10తో స్టార్ట్ అవ్వచ్చు. మనకు కంటిన్యూయస్‌గా మనకొచ్చేంటే మాక్సిమం లెంత్ ఎంత ఉందని మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనం నార్మల్‌గా షార్ట్ చేయాలి ఎగ్జాంపుల్‌కి. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేస్తే మనకొచ్చేంటి షార్ట్ చేస్తే మనం వచ్చేంటి షార్ట్ చేసిన తర్వాత మనం వచ్చేంటి దీని యొక్క లెంత్‌ని మనం ఫైండ్ ఔట్ చేసుకొని మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో అంటే మనకొచ్చేంటి 4, 5, 6, 7 ఇలా స్టార్టింగ్‌లో. సో ఇలా చేసినప్పుడు మనకొచ్చేంటి మినిమమ్ వచ్చి మనకి n log n ప్లస్ మనకొచ్చేంటి n టైమ్ కాంప్లెక్స్. సో ఇలా మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్స్‌ని తీసుకోవాలి. ఇదొచ్చి మనకొచ్చేంటి బెస్ట్ అప్రోచ్ అంటే కాదు. ఓకేనా? సో కాబట్టి దీన్ని మనం బెస్ట్ అప్రోచ్ వచ్చి మనకొచ్చేంటి మనం ఫాస్ట్‌గా సాల్వ్ అనేది చేయాలి. ఇక్కడ మనకొక కండిషనే ఇచ్చినారు. ఓకేనా? సో ఆ కండిషన్ ఏమంటే మనకొచ్చేంటి యూ మస్ట్ రైట్ అన్ అల్గారిథమ్ దట్ రన్స్ ఇన్ బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ. ఓకేనా? సో అంటే ఈ ప్రాబ్లమ్‌ని మనం వచ్చేంటి ఎంత ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేయాలంటే మనం వచ్చేంటి బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్స్‌తో మనం సాల్వ్ అనేది చేయాలి. ఓకే. సో బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్స్‌తో సాల్వ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తామంటే సింపుల్ అనమాట. జస్ట్ మనం వచ్చేంటి ఈ యొక్క ఎలిమెంట్స్‌ని నేను వచ్చేంటి ఒక యాజ్ సెట్‌లో స్టోర్ చేసుకుంటున్నా. సో యాజ్ సెట్‌లో స్టోర్ చేసుకున్నప్పుడు మనకొచ్చేంటి ఫస్ట్ 100, నెక్స్ట్ 4, నెక్స్ట్ 200, నెక్స్ట్ 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2. సో ఇది మనకొచ్చేంటి యాసెట్ కాబట్టి మనకొచ్చేంటి ఎనీ ఆర్డర్‌లో ఉండొచ్చు. ఓకేనా? సో కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ మనం స్టోర్ ఎందుకు మనం యాసెట్‌లో స్టోర్ చేస్తామంటే మనకొచ్చేంటి ఇన్సర్ట్ అండ్ రిట్రీవ్ ఓకేనా? దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటి కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి దీన్ని నేను ఫస్ట్ యాసెట్‌లో స్టోర్ చేస్తున్నా. సో యాసెట్‌లో స్టోర్ చేసేదాని కోసం మనం తీసుకునే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ O ఆఫ్ n. ఎందుకంటే మనం ఎవ్రీ ఎలిమెంట్‌ని తీసుకుపోయి యాసెట్‌లో స్టోర్ చేస్తున్నాం. ఓకే. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఓకే. నెక్స్ట్ ఎలా సాల్వ్ చేస్తామంటే వితౌట్ షార్టింగ్. ఓకేనా? సో వితౌట్ షార్టింగ్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 ఉంది. సో స్టార్టింగ్ 100 అనేది వచ్చిందనుకుందాం. సో 100 అనేది వచ్చినప్పుడు నేను వచ్చేంటి 100 కంటే ముందు ఎలిమెంట్. ఓకేనా? సో 100 కంటే ముందు అంటే మనకి 99 ఓకేనా? అంటే ముందు ఎలిమెంట్ అంటే ఈ అరేలో ముందు ఎలిమెంట్ కాదు. మనం వచ్చేంటి 100 - 1 అనేది చేస్తాం. సో ఈ -1 చేస్తే 99. 99 అనేది దీంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఉంటే దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏందంటే మనకి కంటిన్యూస్ అంటే దీనికి ముందు ఎలిమెంట్ ఉంటే మనకి ఆ ఎలిమెంట్ నుంచి మనకి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వచ్చు. సిట్యుయేషన్ ఉంది కదా! సో కాబట్టి మనం దానికి ముందు ఎలిమెంట్ అనేది మనకు ఉంటే మనం దాన్ని చెక్ చేయమనమాట. సో ఇక్కడ మనకి 100 కంటే ముందు ఎలిమెంట్ అంటే ఉందంటే లేదు. సో కాబట్టి 100 నుంచి మనం చెక్ చేస్తాం. 100 అనేది మనకొచ్చేంటి 1 లెంత్ అనమాట. నెక్స్ట్ 101 అనేది చెక్ చేస్తాం. 101 అనేది మనకి ఉందా లేదా అనేది మనం ఎక్కడ చెక్ చేస్తామంటే మన యొక్క యాసెట్‌లో చెక్ చేస్తాం. సో ఎందుకంటే యాసెట్‌లో మనం డైరెక్ట్‌గా రిట్రీవ్ చేసుకోవచ్చు. మనకి కాన్స్టెంట్‌గా. సో మనం 100కి +1 యాడ్ చేసి మనం 101 ఉందా లేదా అని చెక్ చేస్తాం యాసెట్‌లో లేదు. ఓకేనా?
సో, కాబట్టి దీని యొక్క లెంత్ వచ్చి మనకొచ్చేవంటే ఫస్ట్ 100కి మాత్రమే ఉంది కాబట్టి దీని యొక్క మ్యాక్స్ లెంగ్త్‌లో మనం స్టోర్ చేస్తాం. అంటే 1 అనేది. సో, నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా నేను 4 ప్లేస్‌కొస్తున్నా. సో, 4 ప్లేస్‌లో మనం చెక్ చేసినాం. దీనికి ముందు ఎలిమెంట్ వచ్చి మనకి 3 ఉందా లేదా అని. ఉంది. అంటే మన యొక్క యాసెట్‌లో. సో, ఉంది కాబట్టి దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. స్కిప్ అనేది చేసేస్తాం. నెక్స్ట్ ఎళ్తాం. నెక్స్ట్ ఎళ్ళినప్పుడు మనకి సేమ్ దీనికి ముందు ఎలిమెంట్ అనేది ఉందంటే లేదు. సో, కాబట్టి ఇలానే చెక్ చేసినా దీని తర్వాత లేదు కాబట్టి దీని యొక్క లెంత్ అనేది 1 అనేది వస్తుంది. సో, నెక్స్ట్ ఎళ్ళినప్పుడు మనకొచ్చేంటే 1 వచ్చింది. సో, 1 కంటే ముందు ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేస్తాం. సో, 1 కంటే ముందంటే 0 ఎలిమెంట్ లేదు. సో, కాబట్టి మళ్ళీ 1కి +1 యాడ్ చేస్తాం. 1కి +1 యాడ్ చేస్తే మనకేమవుతుంది 2. 2 అనేది ఉందంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ 2కి +1 యాడ్ చేస్తాం. సో, 3 అనేది ఉందంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ 3కి +1 యాడ్ చేస్తాం. 4 అనేది ఉంది కాబట్టి కండిషన్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ 4కి +1 యాడ్ చేస్తే మనకి లేదు. సో, కాబట్టి మనకి ఇక్కడి వరకు జరుగుతుంది. దీని యొక్క లెంత్ వచ్చి మనకొచ్చేవంటే 4 అనేది తీసుకుంటుంది. సో, నెక్స్ట్ మళ్ళీ 3 ప్లేస్‌కొస్తుంది. 3 కంటే ముందు ఎలిమెంట్ ఉందా అంటే ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాం. 2 ఉంది కాబట్టి. సో, 2 తీసుకున్నాం. 2 కంటే ముందు 1 ఎలిమెంట్ ఉందంటే యెస్ ఉంది కాబట్టి స్కిప్ చేస్తాం. సో, టోటల్‌గా మనం వచ్చేవంటే దీన్ని ఇది మనకి ఇటరేట్ చేసినప్పుడు మనం చెక్ చేసేదాని కోసం మనకు జస్ట్ మనకొచ్చేవంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్స్ అనేది తీసుకుంటుంది. సో, మనం ఎక్కడైతే మన యొక్క స్మాలెస్ట్ అంటే లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ చెక్ చేసాక మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది మనకి ఎక్కడ విజిట్ చేస్తామో అప్పుడు మళ్ళీ మనం వచ్చేవంటే మన యొక్క అంటే మన యొక్క ఎలిమెంట్స్‌ని మనం చెక్ చేస్తామనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేవంటే మన యొక్క వర్స్ట్ కేస్‌లో బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీని తీసుకుంటుంది. సో, మనకి టోటల్‌గా మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాని కోసం మనకొచ్చేవంటే బిగ్ O ఆఫ్ n ప్లస్ బిగ్ O ఆఫ్ n ప్లస్ బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్స్‌తో మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, మనకి నార్మల్‌గా వచ్చేవంటే మనకి బిగ్ O నొటేషన్ మనకొచ్చేవంటే దీన్ని మనం బిగ్ O ఆఫ్ n గానే మనం కన్సిడర్ అనేది చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా మనం వచ్చేటి దీన్ని ఈ ప్రాబ్లమ్ మనం వచ్చేటి బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్స్‌లో మనం సాల్వ్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రాబ్లమ్ అనేది. సో, ఇప్పుడు మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఓకే. సో, కోడ్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేవంటే సేమ్ లైక్ మనం యాసెట్ అనేది మనం ఒకటి క్రియేట్ అనేది చేసుకుంటాం. సో, యాసెట్ మనకొచ్చేంటే ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంటిజర్ అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేవంటే సెట్ అనేది నేమ్ అనేది ఇస్తున్నా. సెట్ ఈక్వల్ టు న్యూ యాసెట్. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే ఫస్ట్ ఇటరేట్ అనేది చేసి ఆల్ నంబర్స్‌లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్‌ని తీసుకొని మనం యాసెట్‌లో అనేది స్టోర్ చేసేస్తాం. సో, కాబట్టి ఇంట్ ఎలిమెంట్ కోలన్ మనకొచ్చేవంటే నంబర్స్. సో, సేమ్ మనం వచ్చేంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటే దీన్ని ఇక్కడే యాడ్ అనేది చేసుకోవచ్చు. సింగిల్ లైన్‌లో కూడా నో ప్రాబ్లమ్. సెట్ డాట్ యాడ్ ఆఫ్ మనకొచ్చేవంటే మన యొక్క ఎలిమెంట్. సో, మనం వచ్చేంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం వచ్చేంటే మన యొక్క యాసెట్‌లో యాడ్ అనేది చేసేసినాం. ఓకేనా. సో, ఇప్పుడు మనం వచ్చేంటే మనం మన యొక్క యాసెట్‌ని మనం ఇటరేట్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేంటే ఇంట్ నంబర్ అనుకుందాం. ఓకేనా. సో, NUM కోలన్ మనకొచ్చేంటే సెట్. సో, సెట్‌లో నుంచి మనకొచ్చేంటే ఒక్కొక్క ఎలిమెంట్‌గా మనం తీసుకుంటాం. ఒక్కొక్క ఎలిమెంట్‌కి తీసుకొని మనం వచ్చేంటే సేమ్ లైక్ మనం ఇక్కడ ఏ విధంగా చెక్ చేసినామో అదే విధంగా చెక్ చేస్తామనమాట. సో, ఇప్పుడు నేను వచ్చేంటే చెక్ చేస్తున్నా. ఇఫ్ మన యొక్క నంబర్ ఓకేనా. అంటే మన యొక్క సెట్‌లో ఓకేనా. సెట్ డాట్ కంటైన్స్ కంటైన్స్ ఆఫ్ నంబర్ -1 ఓకేనా. సో, మనకి ఒకవేళ సెట్‌లో మనకి దానికి ముందు ఎలిమెంట్ అనేది ఉంటే దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి కంటిన్యూ అనేది చేస్తున్నా. CONTINUE కంటిన్యూ. కంటిన్యూ అంటే మనకొచ్చేంటే స్కిప్ అనేది చేస్తుంది. ఓకేనా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే ఒకవేళ మనకొచ్చేంటే ముందు ఎలిమెంట్ లేనప్పుడు మాత్రం మనకొచ్చేంటే నెక్స్ట్ లైన్ కానీ కంటిన్యూ తర్వాత అనేది వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇంట్ నంబర్ అనేది ఈక్వల్ టు మనకొచ్చేంటే కరెంట్ నంబర్ అనేది స్టోర్ చేస్తున్నా. నంబర్ అనేది nలో ఓకేనా. సో, ఇంట్ మనకి లెంత్. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాక్స్ లెంత్‌కి ఒకటి వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి మ్యాక్స్ లెంత్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంట్ మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు ఇనిషియల్‌గా నేను 0 అనేది పెట్టుకుంటున్నా. సో, ఇక్కడ మనకి LENGTH లెంత్ ఈక్వల్ టు నేను వచ్చేంటే 1 అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి ఫస్ట్ 1 ఎలిమెంట్ అనేది చెక్ చేయాలి కదా! సో, కాబట్టి 1 అనేది తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ మనకి ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే వైల్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఈ వైల్‌లో మనం వచ్చేంటే మన యొక్క సెట్ డాట్ కంటైన్స్ ఆఫ్ మనకొచ్చేంటే n+1 అని చేస్తున్నాం. అంటే నెక్స్ట్ నంబర్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ మనకి నెక్స్ట్ నంబర్ అనేది ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ నంబర్ ఉన్నప్పుడు మనం వచ్చేంటే మన యొక్క నంబర్‌ని మనం వచ్చేంటే ఇంక్రిమెంట్ అనేది చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే మన యొక్క లెంత్‌ని కూడా మనం వచ్చేంటే ఇంక్రిమెంట్ అనేది చేస్తాం.
ఎందుకంటే మనకి లెంత్ అనేది ఇంక్రిమెంట్ అవుతా పోతుంది కదా ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్నప్పుడు. సో మళ్ళీ మనం వచ్చి ఫైనల్గా మనకు వచ్చి మనకి వన్స్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి 1 అనేది వచ్చింది. సో ఇక్కడ 1 అనేది వచ్చినప్పుడు నాకు వచ్చి 1 లెంత్ అనేది మనం 1 స్టోర్ చేయాలి. నెక్స్ట్ మనకి 2 ఎలిమెంట్ చెక్ చేస్తాం. 2 అనేది ఉందంటే ఎస్ ఉంది. నెక్స్ట్ 3 అనేది చెక్ చేస్తాం. 3 అనేది ఉందంటే ఉంది. నెక్స్ట్ 4 అనేది ఉంది చెక్ చేస్తాం. 4 అనేది ఉందంటే ఉంది. సో కాబట్టి మనకు వచ్చి 1 నుంచి మనకు వచ్చి 4 వరకు మనకి లెంత్గా ఇంక్రిమెంట్ అయింది. సో లెంత్లో మనకు వచ్చి 4 అనేది ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి మ్యాక్స్ లెంత్లో మనకు వచ్చి దీని ముందు ఒకవేళ మనకి 100 అని చెక్ చేసింటే 1 అనేది ఉంటుంది. సో కాబట్టి మనకి మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు mx మ్యాక్స్ లెంత్. సో ఈ మ్యాక్స్ లెంత్లో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మనకి మ్యాక్సిమం లెంత్ ఏది ఉంటుందో దాన్ని స్టోర్ అనేది చేయాలి. సో కాబట్టి లెంత్ మ్యాక్స్ లెంత్. సో ఇలా చెక్ చేసినప్పుడు మనకు వచ్చి ఏదైతే మనకి మ్యాక్స్ లెంత్ ఉంటుందో అది మనకి మ్యాక్స్ లెంత్లో స్టోర్ అనేది అవుతుంది. సో మనం ఫైనల్గా నేను వచ్చి ఏం చేస్తాను అంటే మన యొక్క మ్యాక్స్ లెంత్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో మనకు వచ్చి రిటర్న్ మ్యాక్స్ లెంత్. సో ఇప్పుడు మనం డయాగ్రామెటికల్గా ఇక్కడ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా మనం వచ్చి ఇక్కడ సాల్వ్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి దీన్ని రన్ అనేది చేద్దాం. ఓకే మనకి ఒకేసారి మ్యాథ్ ఓకే. ఓకే సో మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అని మనకు వచ్చి పాస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ అనేది చేద్దాం. సో మన యొక్క కోడ్ అనేది మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి 72% ఆల్ మెంబర్స్ని బీట్ అనేది చేసింది. సో ఇక్కడ మనం క్లియర్గా టైం అనలైజ్ అనేది చేసుకోవచ్చు మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మన యొక్క టైం కాంప్లెక్సిటీ మనకు వచ్చి బిగ్ ఆఫ్ ఎన్తో మనం సాల్వ్ అనేది చేసినాం. నెక్స్ట్ దీనికి వచ్చి మనకు వచ్చి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కూడా మనకు వచ్చి బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మీకు క్లియర్గా టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అనుకుంటే ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్గా మీకు స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు వస్తుంది అనేది బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో ఇక్కడ నార్మల్గా మనం వచ్చి యాజ్ సెట్లో మనం వచ్చి ఆల్ ఎలిమెంట్ని మనం స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకేనా కాబట్టి మనకు వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కూడా మనకు వచ్చి బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.